హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, ఈ నెల 7వ తారీఖున అయితే కనుక, అంటే రానున్న మరో 2 రోజుల్లో ఇంకా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు అయితే కనుక మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే కనుక మాట్లాడుతూ, భారీగా చేయూత సభకి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నామన్నారు. 7న అనకాపల్లి నియోజకవర్గానికి సీఎం జగన్ అయితే వస్తున్నారని, సభ ఏర్పాట్లన్నీ దగ్గరుండి మంత్రి అమర్నాథ్ అయితే సమీక్షిస్తున్నారు. అదేవిధంగా శ్రేణులన్నీ కూడా కలిసి పనిచేసి సభను విజయవంతం చేయాలని అయితే ఆయన చెప్పారు. సో మనందరికీ తెలుసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరికీ కూడా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున అయితే కనుక గత 3 సంవత్సరాలు వేయడం జరిగింది. ఇక 4వ సంవత్సరం సంబంధించి ఇది లాస్ట్, అంటే ప్రతి మహిళకి ఖాతాలో కూడా 75,000 రూపాయలు అయితే కనుక వేస్తామని సీఎం జగన్ 2019 ఎన్నికలలో అయితే కనుక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఆఖరి విడత అమౌంట్ అయితే వేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 3 సార్లు ఈ పథకానికి సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగింది. ఈసారి పడుతుందా పడదా అని చెప్పి ఈసారి అన్న వాయిదా పడుతుందా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఫిబ్రవరి 16వ తారీఖున వేస్తామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల అయితే వేయడం జరగలేదు. ఆ తర్వాత 21వ తారీఖున, ఫిబ్రవరి 21న వేస్తామన్నారు. ఇంకా ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదని చెప్పి కొంతమందికి మరొకసారి అయితే వాయిదా వేశారు. తర్వాత కొత్త డేట్గా ఫిబ్రవరి 26వ తారీఖున అయితే ఇచ్చారు. అది కూడా ఆ రోజు కూడా వాయిదా అయితే వేశారు. ఇక మార్చి 7వ తారీఖున అయితే కనుక వేస్తామని చెప్పారు. సో మార్చి 7వ తారీఖు మరో 2 రోజుల్లో ఉంది. ఈసారి వేస్తారా వేరా అనేది అయితే మనకి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే అవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. కాబట్టి ఇక ఈసారి వాయిదా పడే అవకాశం అయితే లేదు. ముందుగా ఎవరెవరికి వేస్తారు, ఏ జిల్లాల వరకు అంటే అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక ఈ యొక్క చేయూత డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు. ఆ సరౌండింగ్స్ అందరికీ కూడా కొద్దిగా ముందుగా అయితే అమౌంట్ పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది ఈ నెల 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పారు. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అంటే ఇంచుమించుగా మీకు 13 రోజుల పాటు ఈ అమౌంట్ అయితే కనుక అకౌంట్లో పడడానికి అవకాశం ఉంటుంది. అంటే విడుదల చేసిన రోజు అందరికీ అయితే పడే అవకాశం లేదు. నెమ్మదిగా కొంతమందికి ప్రతిరోజు ఇన్ని బ్యాంక్ అకౌంట్ల చొప్పున అయితే వేయడం జరుగుతుంది. మధ్యలో ఆదివారాలు కూడా, సెలవులు ఆదివారాలు వస్తాయి. కాబట్టి ఓవరాల్గా 13 రోజుల్లోపు అయితే కనుక ఈ అమౌంట్ పడే అవకాశం ఉంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక ఈ మధ్యకాలంలో ప్రతి పథకం కూడా ఒక వారోత్సవాల కింద అయితే వారం నుంచి 10 రోజుల పాటు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇది కూడా సేమ్ అదే విధంగా 13 రోజుల పాటు ఈ అమౌంట్ అయితే వేస్తామన్నారు. ఇందులో కొంతమందికి అయితే అమౌంట్ రాదు, అది క్లారిటీగా ప్రభుత్వం అయితే చెప్పేసింది. ఈ సంవత్సరం కొత్త రూల్ పెట్టింది. ఎవరికి అంటే వితంతు పింఛన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఈ సంవత్సరం కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారిని అనర్హుల లిస్టులో పెట్టారు. ఆల్రెడీ గత సంవత్సరం తీసుకున్న వారికి అయితే అర్హుల లిస్టులో ఉంచుతారు, కానీ కొత్తగా ఈ సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళందరినీ అనర్హుల లిస్టులో అయితే పెట్టడం జరిగింది. ఇక అలాగే బ్యాంక్ అకౌంట్లు, అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వేలిముద్ర అవి కూడా వేసిన వారికి, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ముందుగా అమౌంట్ అయితే పడుతుంది. ఆధార్ కార్డు నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, ఎన్పిసిఐ అన్నీ క్లియర్గా ఉన్న వాళ్ళకి నేరుగా బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అందులో ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా, అకౌంట్ నెంబర్లు మిస్టేక్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్ తేడా ఉన్నా, ఏమున్నా కూడా ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా అమౌంట్ అయితే ఆగిపోయే అవకాశం ఉంది. సో అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న, ఎవరైనా చెక్ చేసుకోకపోతే మీ వాలంటీర్తో ఒకసారి అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి కనుక్కోండి. అన్ని క్లియర్గా ఉన్నట్లయితే మీకు నేరుగా మీ ఖాతాల్లోకి 18,750 రూపాయలు రానున్న 2 రోజుల్లో మహిళల ఖాతాలో అయితే పడుతున్నాయి. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ కూడా ఎంచుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.